షబాష్పురం, రాయలసీమ, కర్నూలు జిల్లా, తొగ్గలి మండలం. ఈ ఊర్లో ఈరోజు చూడబోయే రాళ్ళని చాలా మంచిగా ఉన్నాయని మీరు నాకు మెసేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, రాయలసీమలో అనేక ఊర్లు ఉన్నాయి. ప్రతి ఊరు చాలా విలువైనది. చుట్టుపక్కల రాయలసీమలో దాదాపుగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం కిందకు వచ్చే ప్రతి ఊరు కూడా చాలా విలువైన ఊర్లు ఇవన్నీ. చిన్న చిన్న స్టోన్స్ అయినా చాలా మంచిగా కలర్లో ఉంటున్నాయి. చాలా చక్కటి స్టోన్స్, ఇంకా చాలా ముడిరాళ్ళు. ఒక స్టోన్ అయితే ఈ వీడియోలో చూస్తారు, అది షేప్ చూడటానికి మాత్రం చాలా క్రిస్టల్ ఆకారంలో ఉంటుంది, కానీ లోపల మాత్రం బ్లాక్ కలర్లో ఉంది ఆ స్టోన్. ఇలా క్రిస్టల్ కలర్ వైట్లో మనం చూసుంటాం, బ్లూ చూసుంటాం, కానీ ఇది ఒక డిఫరెంట్ కలర్ ఉంది. మళ్ళీ ఇంకొక కలర్ కూడా ఉంది. చాలా వింతరాళ్ళు ఈ ప్రాంతంలో మనకి దొరికాయి. కర్నూలు జిల్లా దొక్కలి మండలం కిందక ఇవన్నీ వస్తాయి. ఈ ఊర్లన్నీ నిన్న చూసినటువంటి వీడియోలో చూపించినటువంటి ఊర్ల పేర్లు చుట్టుపక్కల ఉంటాయి. వాటిల్లో కూడా ఇదొక ఊరు అన్నమాట. చాలా మంచి క్వాలిటీ ఉండేటువంటి స్టోన్స్, సూదిముఖరాయి అయితే కాదు, ఆ ఆకారంలో కనబడుతూ ఉంటాయి. ఒక మంచి వజ్రం దొరికిందని ఎంతో ఆశతో లైఫ్ సెటిల్ అయిపోతుందనేసి ఒక భ్రమతోటి చాలామంది వీడియోస్ చూసి ఫాలో అవుతూ ఉంటారు. కానీ నా వీడియో చూసే వాళ్ళకి ఒకటే విన్నపం, అంటే ఒక ముఖ్య గమనిక అన్నట్టు, ఒక టైం పాస్కే చూడండి. ప్రయత్నం చేస్తే అది మన లక్కు, మన అదృష్టం, మన కష్టం లేదు మనకి అనేసి ఒక ఆలోచనతో ఉండి ప్రయత్నం చేసే పని అయితే ఓకే. మీరు తిరిగి నష్టపోయే కాండికి వీటిని ఒక ఎంటర్టైన్మెంట్గానే చూడండి. వీడియోస్ని ఎవరిని బాధ పెట్టేలాగా మనం చేయకూడదనేసి ఒక ఆలోచనతో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాను. రాయలసీమలో చాలామందికి వజ్రాలు దొరికాయి. ప్రయత్నం చేస్తూ ఎన్నో వందల సంవత్సరాల నుంచి వేరుతూనే ఉన్నారు అక్కడ వజ్రాలు అనేవి. చాలా ఊర్లలో కూలి పనికి పనిచేసిన మనిషికి దొరికిందని చెప్తుంటారు. నేను చెప్పబోయే ముడిరాయి ఇదే. చాలా అద్భుతంగా ఉంది. ఈ స్టోన్ లోపల మాత్రం కొంచెం డిఫరెంట్గా కనబడుతూ ఉంది, ఒక అంచు మాత్రమే. ఇలా ఒకవేళ ముడిరాయి అనేది ఉంటుందేమో అనేసి బహుశా మీకు చెప్పదలుచుకున్నాను. ఏ రాయిని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్త చేసుకోండి. చివర్లో బ్లాక్ లోపల కనబడుతూ ఉంది ఈ స్టోన్లో, అందువల్ల చెప్తున్నాను. ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియో చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదు పర్లేదు మేము వీడియోస్ టైంపాస్కి చూస్తాం అనుకుంటే తప్పకుండా టైంపాస్కి చూడండి, లైక్ చేయండి. మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని మీకు చూపించడం వల్ల మీలో ఒక ఆలోచన కలుగుతుంది, వెళ్ళి వెతకాలనేసి. ఇప్పటికీ చాలామంది వెతుకుతూనే ఉన్నారు, ఎవరికి కూడా దొరికింది లేదు. అక్కడ స్థానికులకి, ఆ ఊరు గ్రామస్తులకి మాత్రమే చాలా విలువైన వజ్రాలు దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళు కూలి పనికి అక్కడే వెళ్తుంటారు. రైతులు అరకు దున్నేటప్పుడు కానీ అక్కడే ఉండటం వల్ల వాళ్ళు ఎప్పుడు అరకు దున్ని వర్షం పడే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకోగలుగుతారు వాళ్ళు. అప్పుడు మాత్రమే అలాంటి ప్లేసుల్లో వజ్రాలు అన్వేషణ చేసి అది మార్కెట్లోకి అమ్ముకున్నప్పుడు పేపర్లో చూసి మనం ఎంతో ఆశతోటి వెళ్ళి బయలుదేరుతుంటాం. ఇలాంటి వీడియోస్ చూసి నష్టపోకుండా ఉండేదానికోసం, ముందు జాగ్రత్త కోసం చెప్తా ఉన్నాను. ఇష్టం ఉంటేనే వీడియోస్ చూడండి. చాలామందికి ఈ వీడియోస్ చూడటం వల్ల బాధ కూడా కలుగుతుంది.
నష్టం కూడా అంతకన్నా ఇంకా ఎక్కువే కలుగుతుంది. ఇలాంటి ముడిరాళ్ళు మాత్రమే ఎక్కువ దొరుకుతుంటాయి. వీడియోస్ చూసి మనం కూడా వెళ్ళి ప్రయత్నం చేస్తే అతనికి దొరికినటువంటి స్టోన్ చాలా మంచిగా ఉంది, మనకు కూడా మంచి వజ్రం దొరకవచ్చు అనేసి ఒక నమ్మకంతో బయలుదేరుతాం. 8 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఒక్క స్టోన్ కూడా దొరికింది లేదు. కనీసం పక్క వాళ్ళకైనా దొరికితే వీడియోలో చూపించాలని ఒక ఆలోచనతోటి ఇలాంటి క్రిస్టల్స్, ముడిరాళ్ళు ఇలాంటివే మనకి దొరుకుతున్నాయి. వీడియోస్ చూసేవాళ్ళు టైంపాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడండి. రాయలసీమ, కర్నూలు జిల్లా, తొగ్గలి మండలం కిందకి ఈ ఊళ్ళన్నీ వస్తాయి. ఇలాంటి ముడిరాళ్ళు ఎక్కువ మనకి శ్రీరాంపురం కొండలో కూడా దొరుకుతుంటాయి. వీటిని వాటర్ వేసి క్లియర్ చేస్తే చాలా నీట్గా గ్లాస్ రాయిలాగా కనబడుతుంది. ఇలాంటి ముడిరాళ్ళే ఎక్కువ మనకి లభిస్తాయి. సూది ముక్కరాలు కూడా ఈ ప్రాంతంలో దొరకవు, ఎందుకంటే అంతగా వజ్రాల అన్వేషణ జరుగుతూ ఉంటుంది. చెన్నంపల్లి దాటిన తర్వాత షబాస్పురం అనే ఊరు వస్తుంది. 10 కిలోమీటర్ దూరంలో పేవల్లి అనే ఊరు కూడా ఈ ఊరికి 10 కిలోమీటర్ దూరంలో వస్తుంది. రాయలసీమ కర్నూలు జిల్లా కిందకు వస్తుంది. కర్నూలు జిల్లాలో తొగ్గలి మండలం కిందకు వచ్చే ప్రతి ఊరు కూడా చిన్న చిన్న ఊర్లు, వజ్రాలు లభించే ఊర్లే. కానీ మనం వజ్రాలు అన్వేషణ చేసినప్పుడు మనకి లభించేవి ఇవే. పెరవేలులో శనివారం పూట మధ్యాహ్నం ఒక పూట గుడి దగ్గర అక్కడ మనకి అన్నదానం ఒక పూట చేస్తుంటారు. చాలామంది వెళ్ళి ఉండాలని అనుకునే వాళ్ళకి పెరవేలులో చాలా పెద్ద డాబా అయితే ఒకటి ఉంది. డాబాలో ఉండొచ్చు, ఎప్పుడైనా వెళ్ళి వెతకవచ్చు కూడా. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవ్వరు అరవరు, చాలా ప్రశాంతంగా వెతకవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. జొన్నగిరి మాత్రం పంటలు లేని టైంలోనే వెతకాలి. ఈ వీడియో రూపంలో అదొకటి నేను తెలియజేయగలుగుతాను. ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ మాత్రమే మనకి ముడిరాళ్ళు దొరుకుతుంటాయి. వజ్రాలు దొరుకుతాయనే ఒక నమ్మకంతో ఇలాంటి వీడియోస్ చూసి మనం వెళ్ళాలనే ఆలోచన కలిగే వాళ్ళకి చెప్తున్నాను. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూసి వెళ్ళండి. వీడియోలో ఒకవేళ మీరు ప్రయత్నం చేయాలనుకుంటే ఓకే, మనం ప్రయత్నం చేద్దాం. ఈ ఊర్లో కనబడ్డ ఊరు పేరుని గుర్తించుకొని మనం వెళ్ళి అక్కడ వెతికేదానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకి ఉండడానికి ఒక డాబా ఉంది అని చెప్తున్నారు పెరువెల్లిలో. ఇంకా అన్నము, నీళ్ళు అంటారా, అది మన వసతి, మనం ఏర్పాటు చేసుకోవాలి. అవన్నీ అక్కడ ఏమి దొరకవు, అన్నీ మనం ఇక్కడ నుంచి తీసుకొని పోవాలి. అక్కడ పనుకునే దానికి మాత్రం ఒక వసతి అయితే ఉంది. ఎక్కువ శాతం చిన్న చిన్న మొక్కలు ఉన్నటువంటి పొలాల్లో మాత్రం దయచేసి పోమాకండి. దాదాపుగా ఈ చుట్టుపక్కల చాలా ఊర్లలో చాలామంది మనుషులు ఇప్పటికి కూడా అన్వేషణ చేస్తున్నారు, వజ్రాల అన్వేషణ. ఇలాంటి ఎక్కువ ముడిరాళ్ళు తప్ప వజ్రాలు దొరికినటువంటి ఏం లేవు. ఎండాకాలం తొలకరి చినుకులు పడేటప్పుడు నేలని చదును చేస్తారు, మళ్ళీ అరగతోటి దున్నుతారు. అలాంటి టైంలో మనం వెళ్ళగలిగితే మంచి లాభం దొరికే అవకాశం ఉంటుంది మనకి. దయచేసి ఈ మాటని జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు ఎండాకాలమే అక్కడ వెళ్ళి వెతకాలంటే పంటలు ఉండవు కాబట్టి, రైతులు కూడా మనల్ని ఎటువంటి వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టం, వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టరు కాబట్టి జూన్ జూలైలో మాత్రమే ఎక్కువ వర్షాలు తొలకరి చినుకులు పడే టైంలో ఎక్కువ మంది వెతకడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అప్పుడే పంటలు అరక దున్నటానికి ప్రయత్నం చేస్తారు, మొక్కలు నాటేదానికి ముందు. అప్పుడు మనం వెళ్ళి ప్రయత్నం చేస్తే మన తలరాత అన్నమాట. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి.
ఎవరినైనా బాధ పెట్టినట్టే నన్ను క్షమించండి. ముందున్న స్నేహితులు కాస్త శత్రువులుగా మారుతున్నారు. శత్రువులు కాస్త స్నేహితులుగా కూడా మారుతున్నారు. ఒకవేళ నేను ఎవరికైనా ఇబ్బంది పెట్టినట్టే దయచేసి నాకు శత్రువులుగా అయితే ఉండమాకండి. మీ మనసును నేను బాధ పెట్టినట్టే నన్ను క్షమించండి. ఒక సరదాగా ఈ వీడియోని చూసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. దయచేసి ఎటువంటి విమర్శనలు నా మీద కోపాలు పెట్టుకోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూసే ఈ వీడియో మీకు ఒక సరదాగా ఉంటుంది అనేసి చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.